ప్రైజ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము ఆది కాండంలో ఆదామవులది, కయ్యను ఏబేలు గురించి, కయ్యాను సంతానముగా ఉన్న బిడ్డలు, కయ్యాను సంతానం మొదటి సంతానము ఆనోకు. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా తూబాల్, కయ్యాను, నెహమా కూతురు, వారి సంతానం గురించి అంతా మాట్లాడుకుంటాము. ఈరోజు మరలా ఆదాముకి పుట్టిన సంతానంలో భక్తి ఎలా స్టార్ట్ అయిందో, వారి భక్తి ఎలా ఉండదో ఈరోజు ఇద్దరు వ్యక్తులని మీ ముందర చూపిస్తాను. ఈరోజు ఆదాము సంతానంలోనికి వచ్చిన వారిని. ఫస్ట్ కుమారుడు ఆదాముకి ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో సంతానం అవుతుంది. అప్పుడు ఆదాము పోలికలో పుడతాడు కొడుకు. ఆ కొడుకు ఆదాము కొడుకు పోలికలో పుట్టినాడని ఆయన సంతోషిస్తాడు. ఆదాము పోలికలో దేవుడు ఒక కుమారుని ఇస్తాడు. ఆయన పుట్టిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధన దేవునికి మళ్ళా ప్రారంభమవుతుంది, వర్షిప్ ప్రారంభమవుతుంది. ఈ ఫస్ట్ కుమారుడే ప్రియ దేవుని బిడ్డలారా సేతు. వీళ్ళు ఒక్కొక్కరు ప్రియ దేవుని బిడ్డలారా అందరూ కూడా ఒక్కొక్క పేర్లు మనం చూసుకొని వస్తే, కయ్యోను సంతానంలో ఉండే పేర్లే ఆదాము మరలా పుట్టిన బిడ్డలు కూడా వారి బిడ్డలకి వస్తూ ఉంటాయి ఒక్కొక్కగా. ఈ ఆనోకు ఆ వరుసలోనే వచ్చినాడు. ఆనోకు ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనంలో పుట్టే కయ్యోనుకు పుట్టే ఆనోకు కాదు. ఇక్కడ ఈ వరుసలో మళ్ళీ ఈ ఆదాము ఒక వరుసలో మరలా పుట్టే ఒక కుమారుడు, ఆ కుమారుని ద్వారా వచ్చేవాడే, ఆ కుమారుని ఇంకా వచ్చి ఒక్కొక్కరుగా వచ్చేవాడు ఆనోకు. మనకు 19వ అధ్యాయంలో పుడతాడు ఆయన. ఆదికాండం 5వ అధ్యాయము 19వ వాక్యంలో పుడతాడు ఆయన. ఆయన వయసు 160 సంవత్సరాల్లో 160 సంవత్సరాల్లో ఆయన ఒక కొడుకును కొంటాడు. ఆయన కొడుకును కానీ మరలా దేవునితో నడుస్తూ 365 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఆయన దేవునిచే కొనుక్కోబడ్డట అంటే ఎత్తుబడట. రాచారంటే మనం ఏమంటామంటే దేవునిచే ఎత్తుబడట. ప్రాణముతోనే దేవుడు తీసుకొని పోయినాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆనోకొక్క జీవితాన్ని మేము మాట్లాడుకుంటే, ఆదాముకి ప్రియ దేవుని బిడ్డలారా ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో పుట్టినవాడు ఆదాము పోలికలో పుడతాడు. ఆదాము పోలికలో పుట్టినాకనే మళ్ళా దేవునికి వర్షిప్ ప్రారంభమవుతుంది. అక్కడి ఇంకా భక్తి పనులు కనపడతారు మనకి. 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఆనోకు పుడతాడు. 19, 20, 21, 24కి ఆనోకు దేవునిచే ఎత్తుపడతాడు పైకి. దేవునితో జతలో వర్షిప్ చేస్తూ, పిల్లలను కంటూ, కుటుంబాన్ని పోషిస్తూ, అంత భక్తిని కాపాడుకుంటూ దేవునిచే ఎత్తబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనం క్రైస్తవ జీవితంలో మనము 365 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచినాడు. 365 సంవత్సరాలు తమాష కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనము మన ఆత్మీయ జీవితాన్ని కరెక్ట్గా మన 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా కాపాడుకోలేకపోతున్నాం. ఇక్కడ ఆనోకు 365 సంవత్సరాలు బతుకుతున్నాడు. 365 సంవత్సరాల్లో కూడాను దేవునితో నడుస్తూ వర్షిప్ చేస్తూ, దేవుడు ఉన్నాడని భయభక్తులతో, దేవునితో ప్రతిరోజు కూడా భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. అందుకనే 365 రోజులకి దేవుడు తనని ప్రాణముతోనే తీసుకొని పోయినాడు పైకి, పరలోక రాజ్యానికి. నీకు నాకు ఆ భాగ్యం ఉందా ప్రియ దేవుని బిడ్డలారా? ఆది కాండములో పడపైన కయ్యోని సంతానము ఒక్కరికి కూడాను అక్కడ ఈ 5వ అధ్యాయం 3వ వచనం ఇంకా కయ్యోని సంతానం ప్రస్తావనే లేదు. ఇంకా ఆ ప్రస్తావన లేదు. అక్కడి ఇంకా ఆదాముకు మరలా పుట్టిన సంతానము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాముకి మరలా పుట్టిన సంతానము ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అక్కడి నుంచి ప్రారంభమవుతుంది దేవునితో భక్తి.
ఆ భక్తిపరుని కుటుంబంలో నుండి ఆ భక్తిపరుల వరుసలో ఈ ఆనోకు పుడతాడు. ఆనోకు ప్రియ దేవుని బిడ్డరా, క్రైస్తవ సమాజానికి ఒక సవాల్. ఈరోజు ఎవరైనా కూడా దేవుని నమ్మనిచ్చే 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, మీ జీవితం కరెక్ట్గా మీరు నమ్ముకున్న పొద్దున మటు ఒకే రకంగా దేవునితో నడుస్తున్నాము. మనము నాతో కలుపుకొని మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డరా, మనలో ఒకరికొకరికి అసూయ, ఒకరు భక్తి చేస్తే ఒకరికి సరిపోక, ఒకరికంటే ఒకరిపై ఒకరికి షాడీలు చెప్పుకుంటూ, ఒకరి సంఘం చూస్తే ఒక సంఘంకి అసూయ, ఒక ఆత్మీయ ఒక కుటుంబాన్ని చూస్తే ఒక కుటుంబానికి అసూయ. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవునికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం. 2014 నుంచి ఆరిపోకున్నట్టు నా జీవితంలో దేవుడు నన్ను వెలిగించినాడు. ఆ ఆరిపోకున్నట్టు కాపాడుకునే నానా ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు కూడా శోధనలు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ శోధనలు ఎలాంటి శోధనలు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక్కరిదాన్ని కూడా మనం ఆశించము. దేవుడు అందరూ బాగుండాలని కోరుకుని సమస్తాన్ని కోల్పోతున్నాము. దేవుడు ఆత్మ మనలోకి వచ్చినిచ్చి దేవుడికంటే మనకి ఎక్కువ ఏది కాదని సమస్తాన్ని కోల్పోయి అందరినీ ప్రేమిస్తున్నా కూడా నువ్వు మాకు విరోధముగా మమ్మల్ని నొప్పి పెట్టే వాళ్ళు చుట్టూరా ఉన్నారు. అవన్నిటినీ భరిస్తూ కూడా మా ఆత్మీయ జీవితాన్ని ముందర కొనసాగిస్తున్నాం. 2014 ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో బయట ప్రియ దేవుళ్ళు వచ్చే శోధనలకి ఈ భక్తిని కాపాడుకునే విషయంలో ఆ వచ్చే శోధనల్లో అన్నిటికీ తట్టుకొని దేవునితో కరెక్ట్గా 2014 నుంచి ఒకటే మంట దేవుని ఆత్మచే నడిపింపబడుతూ అనేకులకు సువార్తను చెబుతూ అంచుకొచ్చిన వాళ్ళకి తాగొద్దండి, తినొద్దండి, దేవుని నమ్మినాం, మనము దేవునిచే నడిపింపబడుతున్నాము. దేవుడు మనల్ని వాడుకున్నాడు, ఎన్నుకున్నాడు, మనల్ని ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఉండాలని చిక్కన వాళ్ళందరికీ బుద్ధి మాటలు చెప్తూ నేను ఈరోజు అందరి ముందర ప్రియ దేవుని బిడ్డల ఎర్రోన్లాగా, అరే ఏమరా ఈయనకేమైనా చిక్కుబట్టిందో పిచ్చోడా అనే విధంగా కనపడుతున్నాను. కానీ నా మాటలకు ఒక్కడు కూడా చెవొగ్గలేదు, ఒక్కరు కూడా చెవొగ్గతా లేదు. అంటే మన భక్తి ఎంతవరకు ప్రియ దేవుని బిడ్డలారా? ఈనాడు ఆనోకుకుండే భక్తి మనకుందా? ఆనోకు ప్రియ దేవుని బిడ్డలారా 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు. కుమార్తెలకు అన్నాడు, కుటుంబాన్ని కరెక్ట్గా నడిపించాడు. ఈరోజు ఒక కుమారుడు ఏదైనా తప్పు చేసి ఆ కుమారుడు కుటుంబానికి అవమానం చేస్తే తండ్రి తాగబోతే కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. కుమారుని ఏదైనా తల్లిదండ్రులు తిడితే ఆ కుమారులు రోడ్డుల్లోపై తల్లిదండ్రులు పరువులు తీస్తున్నారు. క్రైస్తవ కుటుంబాలను చెప్పుకోవడం కూడాను మనకి సిగ్గుపడేంత విధంగా మన బిడ్డలు మనకి అవమానాలు తెస్తున్నారు, దేవునికి అవమానాలు తెస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎక్కడ యాస్థితిలో ఉన్నామో, ఒకప్పుడు మనం యాస్థితిలో ఉన్నామో అంతా కూడా జనాల పరిస్థితి ఉన్నప్పుడు మన కుటుంబంలో అన్ని కూడా దేవుడు ఇచ్చినా కూడా ఇంకనూ దేవునిపై భయభక్తులు లేక, వర్షిప్గా చేయలేక, దేవుని మందిరానికి రాలేక అనేక విషయాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రభు వల్ల అంటే ప్రియ దేవుని బిడ్డలారా మరలా మనకి నిత్యత్వం లేకపోవడానికి ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆ రొట్టె ఆ జీవాహారమై ఉన్న ఆ దేవుణ్ణి తినడానికి కూడా మనం సమయం మనకి ద్రాక్షారసం రోజు కూడా కొందరు మందిరానికి రారు, కొందరు వారానికి ఒక పరి రారు, కొందరు 2 వారాలకు రారు, కొందరు 3 వారాలు కూడా రారు, కొందరు నెలకు మాత్రం ద్రాక్షారసానికి వస్తారు. దేవునితో నువ్వేమి నడుస్తున్నావు? కలిసి నడుస్తున్నావా దేవునితో? కలిసి ప్రయాణిస్తున్నావా దేవునితో? దేవుడు అంటే ఏమనుకుంటున్నావు నీ విషయంలో? దేవుడు అంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్య, ఆ బిడ్డల్ని, ఆ సమస్తాన్ని కూడా పరిపాలించేవాడు. ఆయన రెక్కల సాటున ఉన్నప్పుడే నీ కుటుంబము బహు జాగ్రత్తగా కాపాడుతాడు. ఆయన రక్షింపబడతావు. నువ్వు కాకుండా మనుషుల మాటలు, ఒక మనిషి మీద పోతే ఒక మనిషి మంచిగా ఉన్నాడు, ఒక మనిషిని పొగుడుతూ, ఒక మనిషి పోతానంటే ఆ మనిషిని దేశిస్తూ, ఆ మనిషి గురించి భయంకరంగా మాట్లాడుతూ మన ఆత్మీయ జీవితాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనం అందరూ కూడా ఎదగాలంటే ఆనోకులాగా దేవునితో కలిసి నడవాలి. ఎవరికి మొక్కి సృష్టి చేసే పని లేదు. అందరికీ మన ఎదురు వచ్చి ప్రతి వారికి కూడా దేవుని సువార్తను ఉన్నట్టుగా చెప్పాలి. వారు మాట్లాడినా మాట్లాడకపోయినా మన పరలోకం అంతా పోదు. వారితో మనకి పని లేదు. ప్రభు ఏది చెప్పినాడో అది దాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. పరలోక రాజ్యం అంటే ఊరికే రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆనోకు ఎత్తబడ్డాడు దేవుడితో. దేవుడు ప్రాణంతో సజీవునిగానే తీసుకొని పోయినాడు ఆనోకుని. అలాంటి కృప మీకు మాకు అందరికీ రావాలని ప్రార్థన చేద్దాం. ఏదో నామకార భక్తి ఏదో వస్తుందని కుటుంబంలో ఆరోగ్యం కోసం కొందరు, ఆస్తులపై ఆయన కొందరు, అప్పులు ఉన్నాయని కొందరు, నిందులు అవమానాలు రోగాలు వచ్చినాయని కొందరు దేవునితోకి వచ్చినారు. కానీ దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుడు పరలోక రాజ్యానికి ఇస్తాడు. దేవుడు మన కుటుంబాన్ని కాస్తాడు. మన కుటుంబాల ఆరోగ్యాల నుంచి ఐశ్వర్యం ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ప్రతి విషయంలో అన్నీ ఇచ్చి మనం నడిపిస్తాడనే ఆలోచన ఒక్కరికి కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము సంతానము మరలా పుట్టిన ద్వారా ఈ 2 కుమారుల ద్వారా ఆ 2 కుమారుల్లో కుమారుడు పోయినా ఒక కుమారుడు భ్రష్టత్వము లేకపోయి
ఆయన సంతానం పేరు ప్రియ దేవుని బిడ్డ ఆదికాండం 5వ అధ్యాయము ప్రారంభం ఇంకా 1 ఇంకాను కయ్యోను సంతానం ఎవరో కూడా తెలియదు బైబిల్లో ఇంకా అంత దేవుడు తుడిచేశాడు అక్కడైన వాళ్ళని. అక్కడికని వాళ్ళు మర్చిపోయినాడు దేవుడు. ఆదాముకు మరలా పుట్టిన సంతానముని ఇంకా ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క వర్షిప్పు, దేవుని ఆరాధన, దేవునికి బలులు, దేవునికి లోబడి ఉండట అన్నీ కూడా మళ్ళీ ప్రారంభమైనాయి. ఆ సంతానంలో నుంచే వచ్చిన వాడే, ఆదాము సంతానంలో నుంచి వచ్చిన వాడే ఈ ఆనోకు దేవునితో నడుస్తూ కుమార్తెను కంటూ 365 సంవత్సరాలు ప్రియ దేవుని బిడ్డలారా దేవునితో నడుస్తూ అలాగనే ఎత్తుపడ్డాడు. 24వ వచనంలో ఆదికాండం 20 అధ్యాయము 23, 24 చూస్తే ఆనోకు దేవునితో నడుస్తూ 635 సంవత్సరాలు 65 సంవత్సరాలు నడుస్తూ అలాగనే ఎత్తుపడ్డాడు. దేవుడు అలాగనే తీసుకొని పోయినాడు. అలాంటి జీవితం నాకే నీకు మనందరికీ వచ్చును గాక. యేసు నామములో ప్రియ దేవుని బిడ్డలారా మీ కుటుంబాల కొరకు మీ కొరకు మేము ప్రార్థిస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎక్కడ ఉన్నా కూడా ప్రియ దేవుని బిడ్డలారా మీరు దేవుని కొరకు నా తన ప్రభు దేవునితో మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏది కావాలని మీ మనుషులు అనుకుంటున్నారో యేసు నామములో మీ ఆత్మీయ జీవితంలో మీరు పడిపోయినా, మీరు ఆర్థికంగా పడిపోయినా, మీ కుటుంబంలో యాది బాధలు ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా నీతిమంతుడైన యేసు క్రీస్తుల వారి మీద ముందర మీరందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా మీ అతిక్రమములు ఒప్పుకొని దేవుడు క్షమిస్తాడు. ఇడిచిపెడితే కనికరం చూపిస్తాడు మనపైన కనికరము. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. దాన్ని ఇడిచిపెట్టిన వాడు కనికరము పొందునని దేవుని వాక్యం చెల్లిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. యేసు నామములో మేము ప్రార్థిస్తుండగా అందరూ కూడా తలను వంచండి. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకమందున్న తండ్రి ప్రభువా, ఈ అంత దినముల్లో అపాయకరమైన దినముల్లో సంఘాన్ని సంఘ కుటుంబాలని దేవుని బిడ్డను ద్వారా నిన్ను నమ్మని ప్రతి బిడ్డను కూడా యేసు నామములో నీ చేతులకు అప్పచెప్తున్నాం. అయ్యా వారి కుటుంబాల్లో ఉంటున్న ఇబ్బందులు, ఇరుకులనైన అవమానాలు, నిందలు యేసు నామములో కొట్టువైపడను కాకని అతను ప్రార్థిస్తున్నాం. అయ్యా నా తండ్రి ప్రభా, ఈ కుటుంబాల్లో నా తండ్రి ప్రభా ఏ అంధకార చీకటి శక్తులు అవనతంత్ర మంత్ర బాణమత శక్తులు ఇంకా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆ కుటుంబాలను విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామములో మీరు ముట్టండి, దీవించండి. అవును నేను ప్రభా వారన్ని విషయంలో కూడా జీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా ఆ కుటుంబాల్లో నా తండ్రి ప్రభేసేనా తండ్రి, అవును నేను ప్రభా ఆనోకునైనా ప్రభేసేనా తండ్రి, ఆనోకు ఒక్క నా తండ్రి జీవితంలో మేము చూసినప్పుడునైనా 365 సంవత్సరాలు నీతో నడుస్తూ నా తండ్రి ప్రభు విశ్వాసాలు కాపాడుకొని కుమార్తెలు కంటూ అయ్యా ఎత్తుపడ్డాడు నీతో పాటు పరలోక రాజ్యంలో నా తండ్రి ప్రభు ప్రాణముతోనే ఎత్తుపడ్డాడు. నేను అట్టి భాగ్యము అవును నేను ప్రభు ఎవరికి ఉందినైనా అటువంటి ఒక భక్తి మాకు కావాలి, అటువంటి ఒక జీవితం మాకు కావాలి. కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలు కంటూ పనులు చేసుకుంటూ అను తండ్రి ప్రభు ఇన్ని నా తండ్రి ప్రభు ఆరాధనను మరవకుండా నీ స్వవాసములో నీతో నా తండ్రి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాయినా మా జీవితాన్ని గడుపుడుకుని కృప చూపండి. మమ్మల్ని మా కుటుంబాలు మా భార్య బిడ్డలు మాకు ఇచ్చిన సేవను మీరు కాపాడి తండ్రి ప్రవేశిస్తే నా తండ్రి మమ్మల్ని నీ రెక్కల చాటును భద్రపరచమని మా ప్రభువును ఈలోక రక్షకుడైన యేసు క్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి ఏడుకొని పొందుకొని ఉన్నామని నమ్ముతున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.